నమస్తే జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే బోధన్ నియోజకవర్గం పచ్చగా ఉంటుంది. బోధన్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత. నరేంద్ర మోడీతోనే దేశం అభివృద్ధి. విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీతో ఎంపీ కవితను గెలిపించుకుందాం. ఆర్మూర్ రోడ్ షోలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూసే పార్టీలోకి చేరికలు. ఎంపీ స్వగృహంలో ఎంపీ కవిత. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లా సదస్సులో ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ. ఆటిజం పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించవద్దు. ప్రపంచ ఆటిజం దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే బోధన్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పచ్చగా ఉంటుందని ఎంపీ కవిత అన్నారు. అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే బోధన్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం పచ్చగా ఉంటుందని ఎంపీ కవిత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులంతా ఒకటై చెరుకు ఫ్యాక్టరీని తెరిపించుకున్నామని, ఫ్యాక్టరీ తెరిపించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి తప్పకుండా మంచి రోజులు వస్తాయని అన్నారు. బోధన్ మండలంలోని చెక్ డ్యాంలను పూర్తి చేస్తామని, రైతులకు ఇబ్బంది కలగకుండా అనేక కార్యక్రమాలు చేస్తున్నామని, వచ్చే 5 నెలల్లో బోధన్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ రూమ్ల ఇల్లు పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా అందరికీ 100% లోన్లు ఇస్తున్నామని, రైతులు పండించే పంటలను డ్వాక్రా మహిళలు కొనే వస్తువులు తయారు చేయాలని, దీంతో రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని తెలిపారు. వాళ్ళ రైతులైతే సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే వేలాది కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఒక నీటి ప్రాజెక్ట్ ని, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని తయారు చేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రాజెక్టు మేము తయారు చేస్తే అక్కడున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని అడ్డుకుంటా ఉన్నది. గత 50 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక 15 సంవత్సరాల నుంచి భారతదేశానికి మోసం చేస్తున్న భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీ తెలంగాణ రాష్ట్రానికే ద్రోహులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్న సంక్షేమ పథకాలు ఈరోజు ఇతర రాష్ట్రాలు మెచ్చుకుంటా ఉన్నాయి. అంటే అందరు కూడా ముఖ్యమంత్రి గారు ఇటువంటి అభివృద్ధి పనులు ఎలా చేస్తున్నారని ఈరోజు ఆశ్చర్యపడిపోతా ఉన్నారు. మన పక్క రాష్ట్రమే రాష్ట్రం ఈ బోధన్ మండలానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర రాష్ట్రం, అక్కడికి వెళ్ళి 32 గ్రామాల నుంచి సర్పంచ్లు మళ్ళా మాకు తెలంగాణ రాష్ట్రంలో చేర్పియాలనే ఈరోజు చాలా మాటకు ఈరోజు అక్కడ ఆందోళన చేస్తూ ఉన్నారు. వాళ్ళు తీర్మానం రాసి ఇచ్చిండ్రు, మాకు తెలంగాణ రాష్ట్రంలో చేర్పియాలని వాళ్ళు తీర్మానం రాసి ఇవ్వడం కూడా జరిగింది. దయచేసి నేను మీకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడైతే కేసీఆర్ గారిని ఆశీర్వాదించి గెలిపించిండ్రు, ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగరవేయాలా. శక్తి వంచన లేకుండా ఢిల్లీలో పనిచేశామని, గల్లీలో ఉంటూ సేవ చేశామని, ఢిల్లీలో కొట్లాడామని, కాంగ్రెస్ బీజేపీలు కలిసి తిరుగుతున్నాయని, ఇద్దరు కుమ్మక్కయ్యారని అన్నారు. బీజేపీ పార్టీ వారు అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు కోట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఇప్పుడు 16 సీట్లను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని వారు స్పష్టం వ్యక్తం చేశారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా మీతో ఉండేటోళ్ళు ఎవరు అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్నికలు ఉన్నాయని చెప్పి రైతు బంధు ఇచ్చినామా? ఎన్నికలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ కిట్ ఇచ్చినామా? ఎన్నికలు ఉన్నాయని చెప్పి పెన్షన్ ఇచ్చినామా? ఎందుకోసం ఇచ్చినాం? ఇవన్నీ తెచ్చుకున్న తెలంగాణ బాగుండాలి. ఇప్పుడిప్పుడే చల్లబడుతున్న తెలంగాణ మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఈ అభివృద్ధి మన కళ్ళ ముందు జరుగుతున్నది. అదే అభివృద్ధి, ఆ అభివృద్ధితో కూడినటువంటి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలంటే గల్లీలో కూడా కాదు, ఢిల్లీలో కూడా మనదే సర్కారు ఉండాలి. ఢిల్లీలో కూడా మనదే గులాబీ జెండా ఉండాలి. మీ అందరికీ యాదికున్నది, ఇద్దరే ఎంపీలు ఉంటే కూడా ఇదే గులాబీ జెండా
కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చింది. రేపటి నాడు మీ దయతోని 16 ఎంపీలు ఉంటే కొట్లాడి మనకు కావాల్సిన అన్ని వసతులు కూడా తెచ్చుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవాలంటే దానికి జాతీయ హోదా ఇవ్వమని అడిగితే ఇయ్యలే. అదే ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు కడితే దానికి జాతీయ హోదా ఇచ్చి 7,000 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మన బోధన్ మండలం అంతా సస్యశ్యామలం అవుతుంది. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎలక్షన్ ఉన్నా లేకున్నా ఢిల్లీలో అయినా గల్లీలో అయినా మీకోసం పనిచేసేటటువంటి టీఆర్ఎస్ పార్టీని, మీకోసం పనిచేసేటటువంటి కేసీఆర్ గారిని గెలిపించవలసిందిగా కోరుతూ, ప్రధాని మోడీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ట పెరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇల్లు కాంగ్రెస్ కట్టిస్తే 1,30,00,000 ఇల్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టించిందని అన్నారు. 2022 సంవత్సరం వరకు ఒక్క పేదవారు కూడా సొంత ఇల్లు లేకుండా ఏ ఒక్క కుటుంబం కూడా వంట గ్యాస్ లేకుండా ఉండదని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ 3వ స్థానంలోకి చేరుతుందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ధర్మపురి అరవింద్ ను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. दिसंबर के महीने में दिसंबर 2018 में तेलंगाना विधानसभा के चुनाव हुए हैं और यहां की जनता ने टीआरएस की गवर्नमेंट यहां पर बनाई है. जनता से हमारी कोई शिकायत नहीं है. उस समय हमने जनता से बीजेपी के लिए वोट मांगा था, लेकिन तेलंगाना की जनता ने यह समझा कि नहीं, टीआरएस की ही गवर्नमेंट बननी चाहिए तेलंगाना में, और आप लोगों ने टीआरएस की गवर्नमेंट बना दी. लेकिन मेरे बहनों भाइयों, मैं ये कहना चाहता हूं, दिल्ली में हमारे प्रधानमंत्री नरेंद्र भाई मोदी को पिछले 5 वर्षों से लगातार सरकार चलाते हुए, काम करते हुए आप ये देख रहे हैं. इसलिए मैं कहने आया हूं कि आपने हैदराबाद में तेलंगाना में तो टीआरएस बना दिया, लेकिन यदि दिल्ली में भी सरकार बननी है तो नरेंद्र मोदी जी की सरकार बनाने के लिए भारतीय जनता पार्टी के कैंडिडेट्स को जिताइए, यही अपील करने आया हूं. टीचर रिलीफ अन्नाవు, पीआरसी अन्नाవు, అన్ని అధికరించావు. మీరంతా కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా కల్వకుంట్ల సేవలో నిమగ్నమైనారు. అందుకనే మొన్న ఆ పట్టభద్రుల టీచర్ల ఎన్నికల్లో 3 సీట్లు అధికార పార్టీ టీఆర్ఎస్ ఓడిపోయిందంటే 3 నెలలకే మరి కథ అడ్డం తిరిగింది. అసెంబ్లీలో గెలిచామని విర్రవీగిపోయినారు. 3 నెలలకే ప్రజలు మరి ఈరోజు తీర్పునిచ్చారు. అందుకని ఇవాళ రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు, దేశానికి ప్రధానమంత్రి ఎవరు ఉండాలని జరుగుతున్న ఎన్నికలు. మన రాష్ట్రం కోసం, తెలంగాణ కోసం ఓటేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఓటేసి ఉండొచ్చు, కానీ ఇవాళ నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి అభ్యర్థి 5 సంవత్సరాలు పాలన చేసి గెలుస్తాం, 16 సీట్లు గెలిస్తే ఢిల్లీని శాసిస్తాం, ఢిల్లీలో చక్రం తిస్తామంటున్నారు. ఢిల్లీలో శాసించిన సంగతి పక్కన పెట్టు, చక్రం కాదు కదా, బంగారం కూడా తిప్పలేరు. ఇవాళ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత అసోసియేషన్ టీం మెంబర్స్ ని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత అభినందించారు. నగరంలోని గంగాస్థాన్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత ఇందూరు యువత అసోసియేషన్ సభ్యులను తన పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ఇందూరు యువత 8 సంవత్సరాలుగా నిర్వహించిన సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. నేటి యువతకు ఇందూరు యువత అసోసియేషన్ ఆదర్శనమని అన్నారు. అనంతరం ఇందూరు యువత అధ్యక్షుడు మధుకురి సాయిబాబా నిర్వహించిన సేవా కార్యక్రమాల డాక్యుమెంటరీని కవితకు చూపించారు. ఇందూరు యువత 8 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలకు ఆహ్వానించగా తప్పనిసరిగా వస్తానని కవిత తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సాయిబాబా మాట్లాడుతూ తాము ఇన్ని సంవత్సరాలుగా భోజన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు సొంత కార్యాలయం లేదని, తాము చొరవ చూపి త్వరలో సంస్థ కార్యాలయ ఏర్పాటుకి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత కార్యదర్శి ప్రసాద్, సుభాష్, పద్మ, సతీష్ గౌడ్, భాస్కర్, సతీష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధ ప్రచారం చేస్తున్నాయని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మైనారిటీ సెల్ మాజీ చైర్మన్ అబ్దుల్ రసూల్ ఖాన్ తెలిపారు. నిఖిల్ సాయి హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ అబ్దుల్ రసూల్ ఖాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్ వంటి అనేక పథకాల ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కులమతల వర్గం భేదం లేకుండా పాలన చేస్తున్నారని తెలిపారు. బీజేపీ పార్టీ మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణను 16 సీట్లు గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఎంపీ కవితకు కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఏతర ప్రభుత్వం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అన్ని రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు తీసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తెలిపారు. ఈ పొజిషన్లో కేసీఆర్ గారు ఒక ఆల్టర్నేట్గా ఒక ఫ్రంట్ తయారు చేసి దీనిలో రీజనల్ పార్టీస్ వచ్చేసి 2019లో మన సెంట్రల్ గవర్నమెంట్లో మేము పవర్కి రావాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలకి మనం మద్దతు ఇచ్చేసి 16 టీఆర్ఎస్ ఎంపీస్కి భారీ మెజారిటీతో గెలిపించేసి, ఇంకా అసదుద్దీన్ అవైసీ గారికి మజ్లిస్తో ఆయనకు కూడా హైదరాబాద్లో గెలిపించేసి ఒక స్ట్రాంగ్ ఎంపీ ఫోర్స్ తయారు చేస్తే నిజామాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్, స్టేట్లో ఉన్న ప్రాబ్లమ్స్, కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్కి ఒక సమాధానం, ఒక సొల్యూషన్ బయటకి వస్తాయి. ఇప్పుడు నిజామాబాద్లో జనరల్గా చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి కనబడతలేదు. ఇంకా ఒక పేపర్ న్యూస్ ప్రకారం చూస్తే ఆయన ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉన్నారు. అట్లనే బీజేపీ అభ్యర్థి ఓన్లీ పెద్ద పెద్ద లీడర్స్కి పిలుచుకొచ్చి ఇక్కడ నరేంద్ర మోడీ కానీ రాజ్నాథ్ సింగ్ కానీ వాళ్ళతో మీటింగ్స్ పెట్టి నేను గెలుస్తా అని ఆయన ప్రయత్నాల్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులను చిన్నచూపు చూస్తుందని ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ విమర్శించారు. బీడీ కార్మికులకు జీవన భృతి, పెన్షన్ను వెంటనే అందివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఐఎఫ్టీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు జీవన భృతి, పెన్షన్లను కేంద్ర ప్రభుత్వం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ విచ్చేసి ఆయన మాట్లాడుతూ ఎన్ని పార్టీలు మారినా బీడీ కార్మికుల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు బీడీ కార్మికులను ఓట్ల యంత్రాలుగానే చూసిన పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన సరి అయిన సమయం ఇదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నెల 3,000 రూపాయల జీవన భృతి, రాజీనామా చేసిన కార్మికులకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలు, ర్యాలీలు, సదస్సులు కూడా జరుపుకున్నాం. ఇవాళ ఏ ఒక్కరు కూడా ఈ డిమాండ్ సరైనది కాదని అనేటటువంటి వారు లేకుండా పోయారు. మనం పెట్టినటువంటి డిమాండ్ చాలా న్యాయమైనటువంటిది. కార్మికుల పిఏతో మాట్లాడితే బోధనలో 10 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి మీటింగు 12:30కు ప్రారంభమైంది. సభ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ముగియగానే అక్కడి నుంచి ప్రారంభం కాగానే మీకు ఫోన్ ద్వారా తెలుపుతానని చెప్పి వాళ్ళ పిఏ చెప్పాడు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం నరేందర్, ముత్తెన్న, సత్తెక్క, సూర్య శివాజీ, పీడీఎస్యూ నాయకులు కల్పన, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే బాలామృతం, గుడ్లు, పాలు, పోషక భోజనం తప్పకుండా తినాలని ఐసీటీఎస్ పీడీ శ్రవంతి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఐసీటీఎస్ ఆధ్వర్యంలో పోషక్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసీటీఎస్ పీడీ శ్రవంతి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు గర్భిణీలకు శ్రీమంతం నిర్వహించి చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సిడిపిఓ ఝాన్సీ లక్ష్మి, పీడీ శ్రవంతులు మాట్లాడుతూ ప్రతి గర్భిణి, బాలింత పోషక ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, పోషక పదార్థాలను తినడం వల్ల రక్తహీనత లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని, గర్భిణీ స్త్రీలలో ఎక్కువ శాతం ఐరన్ తక్కువగా అవుతుంది కాబట్టి ఐరన్ మాత్రలు వేస్తున్నామని, పోషక పదార్థాలు తినడం వల్ల రక్తహీనత ఉండకుండా ఉంటుందని, ప్రతి గర్భిణి, బాలింత అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆహారం, గుడ్డు, బాలామృతం లాంటి వాటిని ఖచ్చితంగా తినాలని, కుటుంబ సభ్యులంతా పోషక పదార్థాలు తినడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని అన్నారు. కడుపు నిండా విటమిన్ లెస్ భోజనాన్ని కూడా మనం చేయడం సంపూర్ణ భోజనం కాదు. అన్ని రకాల
పోషకాలు మన భోజనంలో ఉండేలా చూసుకోవడమే సంపూర్ణ భోజనం. ఆ విధంగా మనము వండే పదార్థాలని అందరికీ ఇంటిల్లిపాది అందరికీ సరిపడేలా వండుకొని అన్ని కూరగాయలు కాయగూరలు ఉండేలా చూసుకొని చక్కటి భోజనాన్ని తీసుకుంటేనే మనము విటమిన్ లోపం లేకుండా ఉండగలుగుతాం. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు, హెల్త్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే బీసీ సంఘం జిల్లా సభను విజయవంతం చేయాలని బీసీ సంఘం నాయకులు మానస గణేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి బీసీ సంఘం నాయకులు మానస గణేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ బీసీల కోసం కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, 100% రాయితీపై టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు రుణాలు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా ఎన్నికల్లో సైతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి సీట్లు కేటాయించడం జరిగిందని, బీసీల అభ్యున్నతి కేవలం టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని, అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎంపీ అభ్యర్థి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. 4వ తేదీన నిర్వహించే సభకు భారీ ఎత్తున బీసీలందరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన అన్నారు. సో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం తర్వాత మళ్ళీ బీసీలను పట్టించుకున్న ప్రభుత్వం అని అంటే కేవలము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. ఇలా అభ్యున్నతికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పాటుపడుతుందనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో, ఒక విశ్వాసంతో బీసీ కులాలన్నీ కూడా సో టీఆర్ఎస్కు పూర్తిగా మద్దతు తెలుపుతూ ఎంపీ కవితక్క గారిని, ఎంపీ అభ్యర్థి కవితక్క గారిని భారీ మెజారిటీతోటి గెలిపించుకోవడానికి కొరకు బీసీ కులాలన్నీ కూడా ముందుకొస్తున్నాయి. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు అమర్, జీవన్, మల్లయ్య, రమాదేవి, శంకర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రజకులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, అందుకే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లో కూడా జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని రజక సంఘం జాతీయ కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేష్, అసోసియేట్ అధ్యక్షులు రాములు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రజకులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అందుకే గత ఎన్నికల్లో రజక సంఘం సభ్యులంతా కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామని, ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి జిల్లా ఎంపీగా కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని రజక సంఘం సభ్యులు, జాతీయ కోఆర్డినేటర్ మల్లేష్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మానస గణేష్, అసోసియేషన్ అధ్యక్షులు రాములు అన్నారు. ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్వగృహంలో రజక సంఘం సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా రజక సంఘం సభ్యులందరము తీర్మానాలు చేస్తున్నామని, గతంలో ఏ ప్రభుత్వాలు రజక కులస్తులను పట్టించుకోలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం రజక సంఘ భవనానికి హైదరాబాద్ లో 3 ఎకరాల స్థలంతో పాటు 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని, అదేవిధంగా రజక విద్యార్థుల కొరకు వసతి గృహాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు మోడల్ దోబీ ఘాట్ల కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందని, అందుకే తామంతా టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉండి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని, జిల్లా ఎంపీగా కవితకు భారీ మెజార్టీ తీసుకువస్తామని పేర్కొన్నారు. శాసనసభ ఎలక్షన్లో అసెంబ్లీ నియోజకవర్గాల లోపల పూర్తి మద్దతుతోటి ఎక్కువ మందిని గెలిపించుట్లోపట రజక జాతి ప్రజలందరూ కృషి చేశారు. అదేవిధంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో 17 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల నిలబడిన అభ్యర్థులను అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించేందుకు ఈ రజక సంఘం అనేది ప్రతి నియోజకవర్గం, అసెంబ్లీ మరియు పార్లమెంట్ స్థానాల్లో పర్యటించి వాళ్ళందరినీ చైతన్యపరిచి ఏకముఖ్యంగా అన్ని ఒకే పార్టీకి అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తేందుకు కృషి చేస్తుంది. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధి రమాదేవి, సంఘ సభ్యులు శంకర్, గంగాధర్, కనకరాజు, వినోద్, మల్లయ్య, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిజామాబాద్ కు వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం నుండి రోడ్డుపై డీజిల్ పడడంతో అటుగా వెళ్లే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఆర్మూర్లోని అంబేద్కర్ క్రాసింగ్ పై డీజిల్ పడడంతో గమనించని 2-3 వాహనదారులు జారిపడ్డారు. దీన్ని గమనించిన స్థానికంగా ఉన్న పట్టణవాసి విజయ్ డీజిల్ పడ్డ చోట పక్క నుండి మట్టి తీసి ఆయా ప్రాంతాల్లో వేసి తన మానవత్వం చాటుకున్నాడు.
మట్టిని గమనించి వాహనదారులు పక్క నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ రోడ్డుపై డీజిల్ పడడంతో అటుగా వెళ్లే వాహనదారులు చూడకుండా వచ్చి జారి పడడం జరిగిందని, ఒకేసారి 3 ద్విచక్ర వాహనదారులు జారి పడ్డారని, రోడ్డుపై డీజిల్ పడడాన్ని గమనించిన సంబంధిత అధికారులు త్వరగా చర్యలు చేపట్టి ఉంటే ఇబ్బందులు కలిగి ఉండేవి కావని, ఇకనైనా అధికారులు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే త్వరితగతిన స్పందించాలని ఆయన కోరారు. ఇద్దరు వ్యక్తులు 2 వీలర్ వెహికల్ స్లిప్ అయి పడడం జరిగింది. ఎవరు పట్టించుకొని నాదులు లేడు. ఇందులో ఇక్కడ ఉండడం వల్ల మేము ఆ రోడ్డు పైన మట్టి చల్లి దాన్ని పరీక్షించడం జరుగుతుంది. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చూడగానే 2 నిమిషాల్లో ఇద్దరు పడడం జరిగింది. దాన్ని పట్టించుకొని నాదులు లేడు. ఎంపీ ఎలక్షన్ లో భాగంగా ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీల అభ్యర్థి మదన్ మోహన్ రావుని గెలిపించాలని బీర్కూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించండని కోరారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని ప్రజలకు తెలియజేశారు. ఎంపీ ఎలక్షన్ లో భాగంగా ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్ మోహన్ రావును గెలిపించాలని బీర్కూర్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో యువత 42 నియోజకవర్గాల ఓట్లు 13 జిల్లాల్లో బ్రహ్మాండంగా 39,460 ఓట్లతో కాంగ్రెస్ ను గెలిపించారని, అదే యువత మళ్లీ వారి తల్లిదండ్రులను వారి వారి బంధువులకు ప్రతి ఒక్కరికి చెప్పి మదన్ మోహన్ ను గెలిపిస్తారని ఆశించారు. ఈ ప్రభుత్వం సింగూర్ నుండి నిజాం సాగర్ కు వచ్చే నీళ్లు తరలించుకుపోయారని, ఈ నీళ్లు ఇప్పుడు ఉంటే నిజాం సాగర్ ఆయకట్టు కింద బ్రహ్మాండంగా పంటలు పండుతుండేవని, ఇప్పుడు వేసిన పంటలు ఎండిపోయి పశువులకు మేతగా వేస్తున్నారని, ఇక్కడి పరిస్థితి ఘోరంగా ఉందని కేసీఆర్ దీనిని అర్థం చేసుకోవాలని అన్నారు. చేతి గుర్తుకు ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేస్తామని, అలాగే ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 72,000 బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని మదన్ మోహన్ రావును గెలిపించాలని కోరారు. బ్రహ్మాండమైన 39,460 ఓట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం జీవన్ రెడ్డి గారిని గెలిపించింది. అదే యువత ఈ రోజు మళ్లీ వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు అందరినీ చెప్పి ప్రతి ఒక్కరు కూడా మదన్ రావు గారికి ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తారు. ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ నుంచి మనకున్న సింగూరు నుంచి నిజాం సాగర్ నుంచి వచ్చే నీళ్లని సిద్దిపేటకు తరలించకపోయినరు. అవే ఒకవేళ నీళ్లు ఉంటే ఇప్పుడు మనకు బ్రహ్మాండంగా పంటలు పడుతుండే. ఇప్పుడు ఆ పంటలు ఎండిపోయినాయి. అందరూ కూడా అవి వరి కోసేసి అన్ని గొడ్లకేసుకుంటున్నారు. ఇది చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోగు నారాయణ, నాగరాజు, ఈనాసు నారాయణ, సానెపు గంగారం, భువనగిరి సాయిలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 11న జరగబోయే ఎన్నికలు బతుకమ్మ వర్సెస్ దద్దమ్మలకు మధ్య జరగనున్నాయని ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థి కవితకు 1,00,000 ఓట్ల మెజార్టీని అందిద్దామని, మొత్తం 5 లక్షల పైచిలకు మెజార్టీతో గెలిపించుకుందామని ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో తనను 30,000 మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని, మళ్లీ ఎంపీగా కల్వకుంట్ల కవితను నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చిన మెజార్టీ కంటే 3 మెజార్టీని ఇవ్వాలని ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం 5 ఏళ్లలో చేసి చూపించామని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు వస్తే తాము సిద్ధమని పేర్కొన్నారు. పసుపు పంటకు ప్రత్యేక బోర్డు కోసం 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసిన ప్రధానమంత్రిని అప్పట్లో కల్వకుంట్ల కవిత కలిసి ప్రయత్నం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. పసుపు ప్రత్యేక బోర్డు కోసం పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును పెట్టింది కవిత కాదా అని అడిగారు. కారు గుర్తుకు ఓటేసి ఎంపీగా కవితను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని అన్నారు. రేపు రానున్న రోజుల్లో కూడా మన ఎంపీ కవిత గారిని ఇంతకు 300 మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఆర్మూర్ అంటే సెంటిమెంట్ మీ అందరికి తెలుసు. ఇలా చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ వస్తే ఏమొచ్చింది, మన కవితక్క ఎంపీగా వస్తే ఏం తెచ్చింది అంటున్నారు. మీ అందరికి తెలుసు, పెరికిడి గ్రామంలో 50 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ తెచ్చింది మన కవితక్క గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సప్పుడు వినబడుతుందా? కుయ్యమని వినబడుతుందా? పొద్దునప్పుడు సప్పుడు వస్తుందా? ఆ రైలు ఎవరు తెచ్చిండ్రు? ఈ డబుల్ రోడ్ ఎవరు వేయించిండ్రు? మామిడిపల్లి నుంచి పెరికిడి దాకా రోడ్ ఎవరు తెచ్చిండ్రు? మిషన్ భగీరథ ద్వారా మీ ఇళ్లకు మంచి నీళ్ళు ఎవరిస్తా ఉన్నారు? నిజామాబాద్ నుంచి ఆర్మూర్ 4 వే లైన్ ఎవరు వేయించిండ్రు? నేను అడుగుతా ఉన్నా. కొంతమంది గుండర్గాన్లు
గతంలో ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆయనకి ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయలేని వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉంటూ కవితమ్మ ఏం తెచ్చింది అంటుండు. ఇంకొక బుట్టర్ ఖాన్ బీజేపీ ఆయన అరవింద్ అని ఆయన అంటుండు. ఆయన ఎక్కడి నుంచో ఎవరికి తెలియదు, మొన్ననే వచ్చిండు కొత్త పిచ్చగాడు పొరగెత్తాడని చెప్పి. నేను ఈ సందర్భంగా వారిద్దరికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. అంబేద్కర్ చౌరస్తాకి రండి, మీరు మేము ఈ పెరిగి ప్రజల ముందు కూర్చుందాం. మీరు తెచ్చిందేందో, మా కవితకి తెచ్చిందేందో మేము చెప్తాం. బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రోడ్ షోలో మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నరసింహానాయుడు, రాజారాం యాదవ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షుడు కలికోట గంగాధర్, దేగాం టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీలు లేకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలో పేరుకుపోయిన ఈ 2 జాతీయ పార్టీలను పాతరేయాలని కవిత పేర్కొన్నారు. ఆర్మూర్లోని పెర్కేట్ కోటార్మూర్ చౌరస్తాలో సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవితపై అభిమానులు, పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతూ రైతులను సీఎం కేసీఆర్ కు దూరం చేయాలని రైతుల ముసుగులో బీజేపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సీఎం కేసీఆర్ కు రైతులను దూరం చేయడం ఎవరితరం కాదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వచ్చే మే 1వ తేదీ నుంచి పెన్షన్లు 2,000 రూపాయలు, 3,000 రూపాయలకు పెంచనున్నట్లు వివరించారు. ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పిన మేరకు సొంత స్థలం ఉన్న వారికి 100కు 100% 5 లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. ఏ ఆధారం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులు, చేపట్టిన పథకాల గురించి ఆలోచించాలని ప్రజలను ఆమె కోరారు. రైతులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, క్రైస్తవులకు, సకల జనులకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, కానీ దేశంలోని కేంద్ర ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని ప్రజలు ఈ విషయంపై ఆలోచించాలని తెలిపారు. గతేడాది చివరిలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లను పాతరేసి ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీతర ప్రభుత్వం రావాలన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలను గెలిపించి సీఎం కేసీఆర్ కు బలం అందివ్వాలని తెలిపారు. దేశంలోని నల్లధనం వెలికితీసి నిరుపేదల ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున వేయిస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఇప్పుడు ఓటేయండి, ఎన్నికల తర్వాత అకౌంట్లో 15,000 రూపాయలు వేయిస్తామని మరో కొత్త నాటకానికి తెరలేపారన్నారు. కొందరు చిన్న పిల్లలతో ఫేస్బుక్, వాట్సాప్లలో బీజేపీ అసత్య ప్రచారాలను చేస్తుందన్నారు. రాష్ట్రంలో 48 లక్షల మందికి పెన్షన్లను ఇస్తే కేవలం దీంట్లో 6 లక్షల మందికి 200 రూపాయల చొప్పున కేంద్రం ఇచ్చిందన్నారు. ఈ లెక్కన 11,000 కోట్ల రూపాయలను పేదలకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇస్తుంటే కేంద్రం కేవలం 200 కోట్లు ఇస్తుందన్నారు. కానీ ఫేస్బుక్, వాట్సాప్లలో బీజేపీ కొత్త కథ మొదలుపెట్టి అసత్య ప్రచారాలు చేస్తుందన్నారు. ఎన్నికలు ఉన్నాయని వచ్చి కనబడే నాయకులం మేం కాదని, ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజలతో ఉండేది టీఆర్ఎస్ అని అన్నారు. ఆర్మూర్ ప్రాంత అంకాపూర్ గ్రామ రైతులంటే సీఎం కేసీఆర్ కు చాలా ఇష్టమన్నారు. ఇక్కడి రైతులు కష్టపడే తత్వం గురించి కేసీఆర్ పదే పదే గుర్తు చేస్తారని తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వని ఎర్రజొన్న బకాయిలను ఎన్నికల్లో చెప్పిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటైన 3 నెలలకే చెల్లించామని ఆమె గుర్తు చేశారు. మిగిలిపోయిన వాళ్ళు ఉంటే గ్రామాలకు వచ్చి రాసుకుంటారు. మే 1వ తారీఖు నుంచి మనందరికీ కూడా 2,000 పెన్షన్ రావడం ప్రారంభమవుతుంది. మరి అదే విధంగా మా అక్క చెల్లెలు ఇంతకు ముందు మన జీవన్ రెడ్డి గారు అడిగినప్పుడు బీడీ కార్మికులు ఉన్నారా అంటే చాలా మంది చేతులు ఎత్తింది. అందులో చాలా మందికి ఒక బాధ కూడా ఉండే. కొంతమందికి వస్తుంది పెన్షన్లు, పిఎఫ్ ఉన్న వాళ్ళకు, మిగతా కొంతమందికి వస్తలేదు పెన్షన్. పిఎఫ్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మీరందరూ కూడా కోరింది. అదే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పినాం. ఇవాళ రోజు మీ అందరికీ సంతోషంగా, సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పెన్షన్, పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇవాళటి వరకు ఉన్నా కూడా పిఎఫ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క బీడీ కార్మికులకు కూడా పెన్షన్ వస్తుందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అడుగు మంచిగా ఉన్నది. 1000 రూపాయలు కాదు, 2,000 పెన్షన్ వస్తుంది డైరెక్ట్ గా. మిగతా వాళ్ళందరికీ 1000 రూపాయలు వచ్చింది ఇన్ని రోజులు, ఇప్పుడు మీకు డైరెక్ట్ గా 2,000 పెన్షన్ వస్తుంది. దీంతో పాటు మీకు తెలుసు మరి అనేకమైన కార్యక్రమాలు చేసుకోగా కొన్ని మిగిలినాయి. ఆ మిగిలిన కార్యక్రమాలు కూడా మా తమ్ముడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి మనం ఇండ్లు లేనటువంటి పేదవారందరికీ
డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలనేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టినాం. అయితే అన్ని ఊర్లలో మనం అనుకున్న స్థాయిలో నిర్మాణం చేపట్టలేకపోయినాం. కొన్ని ఊర్లలో ప్రారంభమైంది, కొన్ని ఊర్లలో కాలేదు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగినాం, మరి ఇట్లా ఇబ్బందిగా ఉన్నది ఏం చేద్దామంటే వారు దానికి ఉపాయం ఆలోచించి ఒక మాట చెప్పింది. ఎవరెవరికైతే సొంత స్థలం ఉంటుందో సొంత స్థలం ఉన్నటువంటి వారందరికీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు 100% డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. దాంతో సొంత స్థలం ఉన్న పేదవాళ్ళందరూ కూడా మనమే ఇల్లు కట్టుకోవచ్చు. దాంతో ఏమవుతుంది, సగం మందికి ఇల్లు బాధ తప్పిపోతుంది. ఇక మిగతా కొంతమంది ఉన్నారు, అసలే జాగలేని వాళ్ళు ఉన్నారు, ఎటువంటి ఆధారం లేని వారు ఉన్నారు. వారి కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కార్యక్రమం అదే విధంగా కొనసాగుతుంది. కానీ ఈసారి పట్టుబట్టి మరి 2 ఏళ్లలో ప్రతి గ్రామంలో కట్టడం ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మీ అందరికీ మీ అక్కగా, మీ చెల్లెగా, మీ బిడ్డగా మాట ఇస్తా ఉన్నారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు ప్రచారం చేయగా గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. నిజాం సాగర్, పిట్లం, పెద్ద కొడప్గల్ మండలాల్లో పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్ గెలిపించాలని ప్రజలను కోరారు. బీబీ పాటిల్ కి బోనాలతో, బతుకమ్మలతో, డప్పులతో, బైక్ ర్యాలీతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీబీ పాటిల్ మాట్లాడుతూ 8,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు చేస్తున్నామని, సంగారెడ్డి, నాందేడ్, అకోలా రోడ్ జాతీయ రహదారులు చేయిస్తున్నామని అన్నారు. ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఎప్పుడెప్పుడు సీఎం గారికి అవసరం వచ్చినప్పుడు అట్లాంటి ప్రోగ్రామ్ తీసుకొని కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, బీడీ కాంగ్రెస్ పెన్షన్స్ కానీ, లేకుంటే రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకం కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇట్లా వేరే ప్రోగ్రామ్ తీసుకొని సేవ చేసినాం. మేము కూడా ఉన్నాయని ఎన్నికల్లో అంతా ఎమ్మెల్యే గారికి మంచి వ్యక్తులు కల్పించినారు. మాకైనా కాంగ్రెస్ లో ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చింది. మాకిన వాళ్ళు మేనిఫెస్టో మంచిగా ఉందా, మాకిన ఎక్కడ వస్తాయని చెప్పిండు. కానీ మీరు నమ్మలేదు. నమ్మకుండా మాకే ఓటు చేసిందో గెలిపించదు. మీరు తిరిగి మేము గవర్నమెంట్ వచ్చినాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా 5 సంవత్సరాలు మీకు సేవ చేసుకొని బంగారు తెలంగాణ తీసుకొని వస్తామని మీకు విశ్వాసం చేస్తాం. అట్లానే ఢిల్లీలో ఇంకా వేరే పనులు ఉంటాయి. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, దఫేదార్ రాజు గారు చెప్పిండు, జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్స్లు కానీ, స్కూల్స్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ, ఆరోగ్యం. టీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధిని చూసి పలువురు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాతో ఎంపీ కవిత ఘన స్వాగతం పలికారు. నగరంలోని ఎంపీ కవిత స్వగృహంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలువురు ఆమెను మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధి చూసి ఇతర పార్టీలో నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎంపీ కవిత టీఆర్ఎస్ పార్టీ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుర్మ సంఘ సభ్యులు మాట్లాడుతూ ఎంపీ కవిత గెలుపు కొరకు కుర్మ సంఘం తరపున ప్రతిరోజు డోలు వేసుకుని ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించడమే మా లక్ష్యమని వారు తెలిపారు. ఎల్లుండి జరగబోయే మహాఘర్షణ బీసీ ఘర్షణకు మాకు తెలంగాణ తరపున నిజామాబాద్ జిల్లా నుంచి మా కుర్మలము భారీ సంఖ్యలో పాల్గొంటామని, ప్రతి గ్రామం నుంచి 20 నుంచి 30 మంది వెహికల్, ఎందుకంటే స్థలము చిన్నగా ఉంది కాబట్టి, భూమిరెడ్డి ఫంక్షన్లో ఉంది కాబట్టి, మా ప్రతి విలేజ్ నుంచి మా కుర్మలం అధిక సంఖ్యలో వచ్చి కారు గుర్తుగా ఓటేసి కవితమ్మని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మా కుర్మలం ఐకమత్యం ఇప్పుడు ఒక సమావేశం ఏర్పడేసాము. ఆ సమావేశంలో మా ముఖ్య నాయకులు అందరం మాట్లాడి అందరం ఒకటే గుర్తు, కారు గుర్తుకే ఓటేసి ఈ తెలంగాణలో 16 ఎంపీలకు 16 గెలిపిస్తామని. ఇప్పుడు ప్రకటనలు. ప్రేక్షకులకు గమనిక. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త చట్టం యొక్క సబ్స్క్రిప్షన్ జీటీపీఎల్ హార్ట్వేర్ కంపెనీ యొక్క కేబుల్ టీవీ ప్రసార ధరలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు పవర్ ప్యాక్ 2,200 పే ఛానల్స్ మరియు 26 పే ఛానల్స్ కు 230 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్యాక్ 217 పే ఛానల్స్ మరియు 41 పే ఛానల్స్ కు 250 రూపాయలు మాత్రమే. తెలుగు పవర్ ప్లస్ ప్యాక్ 247 పే ఛానల్స్ మరియు 71 పే ఛానల్స్ కు 320 రూపాయలు మాత్రమే. హిందీ పవర్ ప్లస్ ప్యాక్ 259 పే ఛానల్స్ మరియు 83 పే ఛానల్స్ కు 350 రూపాయలు మాత్రమే. మీకు నచ్చిన ప్యాకేజీని ఎంచుకునేందుకు మీ దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ను లేదా జీటీపీఎల్ ఆఫీస్ సుభాష్ నగర్ లో లేదా
మీరు సంప్రదించవలసిన మా నెంబర్ 8096099911 లేదా 8096099922. ప్రకటనల అనంతరం తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఈ నెల 3వ తేదీన జరగబోయే సీఎం సభను విజయవంతం చేయాలని మాజీ జెడ్పీటీసీ నాయకుడు సతీష్ పిలుపునిచ్చారు. కేసీఆర్ సమావేశాన్ని విజయవంతం చేయించి ఈ నెల ఏప్రిల్ 3వ తేదీన జరగబోయే నియోజకవర్గంలో కేసీఆర్ సమావేశాన్ని బీర్కూర్, నస్రుల్లాబాద్ ఈ 2 మండలాల నుంచి సుమారు 60,000 జనాభాను కేసీఆర్ సమావేశానికి తరలిస్తున్నట్లు మాజీ జెడ్పీటీసీ నాయకుడు ద్రోణవల్లి సతీష్ తెలిపారు. ఇందులో భాగంగా గత శనివారం నాడు నిర్వహించిన పోచారం శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపీ బీబీ పాటిల్ సమావేశంలో ఈ 2 మండలాల నుంచి 6 నుంచి 8,000 మంది పాల్గొన్నారు. బీర్కూర్, బాన్స్వాడ నియోజకవర్గం నుండి 26,000 మందిని సీఎం కేసీఆర్ సభకు తరలిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారు ఆందోళన నియోజకవర్గం అల్లాదుర్గులో నిర్వహించే ముఖ్యమంత్రి గారి సభకు బీర్కూరు ఉమ్మడి మండలం నసర్లాబాద్ బీర్కూరు నుంచి 6,000 మంది కార్యకర్తలు, అక్కచెల్లెలతోటి పెద్ద ఎత్తున తరలి వెళ్తా ఉన్నాం. నిన్న కూడా చూశారు. నిన్న బీబీ పాటిల్ గారు, అదేవిధంగా శాసనసభాపతి కుమారులైనటువంటి సురేందర్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు జరిపిన 2 మండలాల విస్తృత సమావేశానికి సుమారు 5 నుంచి 6,000 మంది కార్యకర్తలు రావడం జరిగింది. నవీపేట్ మండలం నాగేశ్వర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని అన్ని వీధుల గుండా తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీగా మరోసారి ఎంపీ కవితను గెలిపించాలని ప్రజలను కోరారు. గతంలో ఎంపీ కవిత ప్రవేశపెట్టిన మా ఊరు మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొట్టమొదటి గ్రామంలో నాగేశ్వర గ్రామం ఎంచుకుని గ్రామంలోని అన్ని సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసిందని తెలిపారు. ఏప్రిల్ 11న నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని, మహిళలు, పురుషులతో పాటు యువకులు అందరూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ కారు గుర్తుకు ఓటు వేస్తామని మాట ఇస్తున్నారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాలలో సైతం ఎంపీ కవితకు ఓటు వేయాలని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కవితక్క మండలానికి చేసిన అభివృద్ధి పనులను మండల ప్రజలందరూ దృష్టిలో ఉంచుకొని కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. నేడు పార్లమెంట్ ఎలక్షన్ భాగంగానే నాలేశ్వర గ్రామానికి ప్రచారానికి మరి మండల్ నాయకులు, అదేవిధంగా నాలేశ్వర సర్పంచ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా గ్రామ పెద్దలు, మరి మహిళా సోదరులు అందరూ కలిసి ఇవాళ ప్రచారం చేయడం జరిగింది. రాబోయే 11వ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని భాగంలోనే కవితకు భారీ మెజార్టీ పబ్లిక్ కూడా, మరి ప్రజలందరూ కూడా మేము ఎవరికి వేస్తాము, కవితకి వేస్తాము, బతుకమ్మ తల్లి కవితకి వేస్తాం కాబట్టి. ఈ కార్యక్రమంలో నర్సింగ్రావు, మాణికేశ్వరరావు, నర్సింగ్రావు, రవీందర్రావు, సుదర్శన్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ నాయకుడు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో కవిత మాస్కులతో వినూత్న ప్రచారం నిర్వహించారు. ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నిజామాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ నాయకులు అనిల్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని 43వ డివిజన్లో రేణుకా ఎల్లమ్మ ఆలయం నుండి అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలతో సినిమాలో రోబోను తలపించేలా కవితక్క మాస్కులు ధరించి ఇంటింటికి వినూత్న ప్రచారం నిర్వహించారు. 43వ డివిజన్లోని సంజీవయ్య కాలనీ, అంబేద్కర్ కాలనీ గుండా పలు కాలనీలలో పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే 41, 42వ డివిజన్లలో సైతం పార్లమెంటు అభ్యర్థి కల్వకుంట్ల కవితను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు అనిల్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నేతృత్వంలో నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, నగర మేయర్ ఆకుల సుజాత, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరితో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తోందని, ఈ ఘనత కేవలం టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకే దక్కుతుందని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. నిజామాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మన గణేష్ అన్న నాయకత్వంలో, కవితక్క నాయకత్వంలో నిజామాబాద్ని సుందరీకరణ చేయడంలో చాలా ముందున్నారు. దీనికి తోడుగా మన ఇప్పుడు సభ్యురాలైన మా పార్లమెంట్ సభ్యురాలైన కవితక్కని భారీ మెజారిటీతో గెలిపించాలని మా 43వ డివిజన్ ఆడబిడ్డలు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కలిసి స్వచ్ఛందంగా పాదయాత్ర నిర్వహించి భారీ మెజారిటీతో గెలిపించాలని, కారు గుర్తుకి ఓటు వేయాలని అందరినీ కోరుతూ స్వచ్ఛందంగా ఇంటింటికి ప్రచారం చేయబడింది. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని 43వ డివిజన్ సంజీవయ్య కాలనీలో అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని 43వ డివిజన్ సంజీవయ్య కాలనీలో అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ యాదవ్ మాట్లాడుతూ, ఎండాకాలంలో ప్రజలు నీటి ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసం ప్రజలను దృష్టిలో పెట్టుకుని 43వ డివిజన్లో చలివేంద్రాన్ని ఓపెన్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రస్తుతం 42 డిగ్రీలకు చేరడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఈ చలివేంద్రాన్ని కాకుండా 43 డివిజన్లో మునుముందు సుమారు 5 వరకు చలివేంద్రాలను ప్రారంభిస్తామని తెలియజేశారు. చలివేంద్రం ప్రారంభించిన అనంతరం స్థానిక ప్రజలకు మంచినీటిని తాగేందుకు అందించారు. ఈ కార్యక్రమంలో రఘు, రాములు యాదవ్, కనకయ్య, పంచరెడ్డి సుమన్, రాజేష్, శ్రీనివాస్, ఫణీంద్ర, రామకృష్ణ, నరేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. 43వ డివిజన్ సంజీవయ్య కాలనీ. ఇక్కడ చాలా నిజామాబాద్లో ఎండలు చాలా విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరగడం కారణం వల్ల జనాలకు అందరికీ ప్రాబ్లం చాలా, వాటర్ ప్రాబ్లం చాలా ఉండడం వల్ల స్వచ్ఛందంగా ఈరోజు మొదటిసారి చలివేంద్రాన్ని ఓపెన్ చేస్తున్నాము. ఇలానే ముందు ముందు ఇంకొకటి పవన్ నగర్లో అండ్ అంబేద్కర్ కాలనీలో కూడా చలివేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము. ఎంపీ కవితతోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఎరుకల గిరిజనుల రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీ కవితను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. నగరంలోని గంజ్లో ఎరకల గిరిజనుల రాష్ట్ర అధ్యక్షుడు కోనేరు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ కవితకు మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు దుకాణాలలో, కాంట్రాక్ట్ షాపులలో ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీ కవితతోనే నగర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. 60 ఏళ్ల నుండి చేయని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపెడుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ నెల 11వ తారీఖున జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి పేద ప్రజల పెన్నిది నిరంతరము ఈ గడిచిన 5 సంవత్సరాలలో కనీవిని ఎరగని రీతిలో నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పరిధి లోపల ఆర్నిశలు రాత్రింబావులు కృషి చేసి ప్రజలకు అన్ని వేళ అందుబాటులో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితక్క గారిని గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. జిల్లాలోని నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మంగళపురం పోదన్ పట్టణంలో నాయి బ్రాహ్మణులు తెరాసకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నాయకులు రామకృష్ణరావు మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ల ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. సామూహిక భవనాలకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఎంపీ కవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. భవనానికి తప్పకుండా మంజూరు చేయిస్తాం. ఈ కొంత కాలయాపన జరుగుతుంది. ఎందుకు కాలయాపన జరుగుతుందంటే మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్ అయింది, తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్, మరి తర్వాత మున్సిపల్ ఎలక్షన్. ఈ ఎన్నికలలో ఏది మంజూరు చేయడానికి వీల్లేదు. ఈ ఎన్నికల కోడ్ ఎట్టుంటది కదా అంటే మేము ముఖ్యంగా ఇక్కడికి కూడా కండువలు వేసుకొని మీటింగ్ చేస్తే దాన్ని ఎలక్షన్ కోడ్ కింద వర్తిస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ కండువా, కారు గుర్తు కండువా వేసుకోకుండా ఇక్కడికి మీ యొక్క దర్శనం కొరకు, మీ యొక్క ఆశీస్సుల కొరకు రావడం. ఈ ఆలస్యాన్ని మే, జూన్ వరకు ఈ ఎలక్షన్లన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత మీ యొక్క కమ్యూనిటీ హాల్కు 10 లక్షల రూపాయలు మేము
తప్పకుండా ప్రయత్నం కాదు ఇప్పిస్తాం గంగన్న నీరు తప్పకుండా. ఇక్కడ ఏతుందో ప్రతి గ్రామాల్లో ప్రతి కులాల్లో కూడా ఏతుందో పాపం ముసలి వాళ్ళు బాధపడతా ఉన్నారు. కొడుకులు కాంతలేరు, కోడలు కాంతలేరు. వారికి ఎంతో కొంత న్యాయం చేయాలనే ఒక మాట మీద ఆ రోజు చెప్పడం వల్ల మన ఎంపీ కవితమ్మ వాళ్ళ నాన్నకి చెప్పడం వల్ల తప్పకుండా చేస్తాం తల్లి, తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పేసే విధంగా కవితమ్మ గారు మన కేసీఆర్ గారికి ఒప్పించి 1000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తే ఈ రోజు 65-70 సంవత్సరాలు ఉన్న పైబడ్డ యొక్క మరి తల్లులందరూ ఈ రోజు మరి పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా కుటుంబాల్లో ఉన్నారు. అంటే ఈ సమావేశంలో ప్రతినిధులు గంగాధర్, సాయిలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆటిజం పిల్లలను మానసిక వికలాంగులుగా బాలలుగా భావింపకుండా వారికి చేయూతనిస్తూ అండగా ఉంటే అన్నింటిలో సమానంగా ఉంటారని సీనియర్ సివిల్ జడ్జ్ కిరణ్మయి అన్నారు. నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీలో స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు ఎస్ సిద్ధయ్య ఆధ్వర్యంలో ప్రపంచ ఆటజాం అవగాహన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కిరణ్మయి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆటజాం ఉన్న పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించవద్దన్నారు. వారికి సరైన చికిత్స అందిస్తే వారు కూడా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం ద్వారా వారికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. డెఫినేషన్ ఎందుకంటే అప్పుడున్న కలెక్టర్ గారు ఒక ప్రపోజల్ ఇవ్వండి మానసిక వికలాంగుల మీద, మరి మనం నిజామాబాద్ జిల్లాలో ఒక మానసిక వికలాంగుల పాఠశాల పెడదామన్నప్పుడు డెఫినేషన్ దొరక నేను నేషనల్ స్కోర్ మెంటల్ హ్యాండ్ కూడా పోయి అక్కడ ఉన్న లైబ్రరీలో మెంటల్ ప్రొటెక్షన్ డెఫినేషన్ అనేది చదవడం జరిగింది. సో అలాంటి రిసోర్సెస్ లేని పరిస్థితి నుంచి మరి ఈరోజు రిసోర్సెస్ పర్సన్స్ ఉన్నప్పటికీ కూడా మరి చాలామంది పేరెంట్స్ దే ఆర్ నాట్ అవైలింగ్ ద సర్వీసెస్. సో మరి ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు అందుకు ఉపయోగపడాలి. ఎందుకంటే మరి ఎవరైతే చిన్న వయసులో మరి జ్యోతి మేడం చెప్పారు ఏంటంటే ఎవరైతే ఆటిజంతో బాధపడుతున్నారో వాళ్ళు అతి చిన్న వయసులోనే గుర్తించి మరి 6 సంవత్సరాల లోపే, ఎందుకంటే పిల్లవాడిని మనం తల్లి బాగా పరిశీలించగలిగితే తల్లే పెద్ద సైకాలజిస్ట్. డిసేబుల్ చిల్డ్రన్స్ కి కూడా గవర్నమెంట్ మన స్కూల్స్ ఎడ్యుకేషన్స్లో వాళ్ళను కొన్ని ఇంటర్ఫరెన్స్ సర్వీసెస్ అని ఉంటాయి. ఇంటర్ఫరెన్స్ సర్వీసెస్లో వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని మన వేరే వాళ్ళతో విడి చేయకుండా ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేసి ఇన్స్టిట్యూషన్స్ వారు ఐ థింక్ హెల్తీగా ఉన్న పిల్లల్ని కూడా ఒకే చోట పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే పిల్లల్లో ఆ డెవలప్మెంట్ రావాలని చెప్పేసి అది కూడా ప్రయత్నిస్తారు. అది కాకుండా పిల్లల్ని ముఖ్యంగా బియాండ్ 3 years ఉన్న పిల్లల్ని 3 yearsలో గుర్తించాలని అంటారు. ఆ 3 years తర్వాత పిల్లల్ని ఒక పర్టికులర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో చూస్తారు. ఆ డెవలప్మెంట్ అనేది 1-to-1 ప్రోగ్రామ్ అవుతేనే బెటర్ ఉంటుంది. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్, స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వారీగా ఉన్న వార్తలను చూద్దాం. వ్యక్తిగత మరుగుదొడ్ల నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో అడిషనల్ పీడీ గణపతి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే ఈ సందర్భంగా అసిస్టెంట్ పీడీ సాయిగౌడ్ మాట్లాడుతూ కోటగిరి మండలం హెగ్డోలి గ్రామ పంచాయతీ ఖాతాలలో 7,55,690 రూపాయలు జమ చేయగా 49 మరుగుదొడ్లకు 5,85,000 రూపాయలు ఖర్చు చేయగా మిగిలిన డబ్బుల కోసం విచారణ చేయగా 74,000 రూపాయలు దుర్వినియోగం అయినట్టు ఆయన తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. డబ్బులు అయితే మొత్తం వేసిన అమౌంట్ 7,55,690, ఇది కట్టించిన చెల్లి 49, వాటికి 5,88,000, మొత్తం 1,67,690 ఉండాలా. ఇప్పుడు ఆయన కడతామని 25,000, ఫీల్డ్ అసిస్టెంట్ 9,000, మొత్తం కలిసి ఇది 83,000 కడుతున్నారు. అంటే అకౌంట్ ఉన్న బ్యాలెన్స్ కలపక ఇంకా 74,690 రూపాయలు మిస్యూజ్ అయినాయి. అంటే అవి కూడా మిస్యూజ్ అయినాయి కానీ ఇది కట్టినాము. యాక్ట్ ప్రకారం రాసుకుంటాం. రేపు కట్టంగా ఈడీ గారికి రిపోర్ట్ ఇస్తాం, వాళ్ళు రికవరీ చేసి పంపిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రమణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలం శివతండ గ్రామంలో గ్రామస్తులతో పాటు మాజీ ఎంపీటీసీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామకిషన్ రావు ఆదేశాల మేరకు గ్రామస్తులు
అందరం కలిసి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కవితక్కకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తమ గ్రామం నుండి భారీ మెజార్టీని అందజేస్తామని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. నూతనంగా తమ గ్రామము గ్రామ పంచాయతీగా ఏర్పడిందని, ఇక్కడున్న సమస్యలని పరిష్కారం కావాలంటే ఎన్నో నిధులు అవసరమని, ఎన్నికల అనంతరం ఎంపీగా కవితక్క గెలిచిన తర్వాత నిధులు మంజూరు చేయించుకుని తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని వారు స్పష్టం చేశారు. గౌరవనీయులు శ్రీ రామకృష్ణరావు కోరిక మేరకు నేను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే, కాకపోతే మా ఊరు కల్వకుంట్ల కవిత గారికి ఈసారి మా తండ తరపు నుంచి ఆమెకు మద్దతు ఇస్తుంది. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవితక్కను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు ఇచ్చే ఆలోచన కవితక్కదేనని, జిల్లా ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు ఖాందేశ్ సత్యం, సంతోష్, నరేష్, సాగర్ ఎల్లయ్య, సాయిలు రాజు మరియు కాలనీ మహిళలు లక్ష్మి, ఎల్లమ్మ, సుగుణ, సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎంపీగా కవితక్క చేసిన అభివృద్ధిని ఎవరూ మర్చిపోలేదని, ప్రజలు స్వచ్ఛందంగా కవితక్కకు ఓటు వేసి భారీ మెజార్టీ తీసుకొస్తామని చెబుతున్నారని ఆర్మూర్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కలికోట గంగాధర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 19వ వార్డులో టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. 19వ వార్డుతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో ఆయా వార్డుల ఇన్ఛార్జ్లు, కౌన్సిలర్లు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి కవితక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవితక్కకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, ప్రజలు స్వచ్ఛందంగా తాము కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో కవితక్కను గెలిపించుకుంటాం అంటున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలను గెలిపించుకున్నట్లే కవితక్కని గెలిపిస్తామని, కవితక్క గెలుపు ఖాయం అయిపోయిందని, ఆర్మూర్ నియోజకవర్గం నుండి 1,00,000 మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఇన్ఛార్జ్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కవితమ్మ గారు అటు బతుకమ్మను కానివ్వండి, ఇటు సంక్షేమ ఫలాలను కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు బీడీ పెన్షన్లు వచ్చే విధంగా తోడ్పడిని అందించారు. కాబట్టి ఖచ్చితంగా మేము కవితక్కను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని ఈ రోజు మహిళలు అంటా ఉన్నారు. అటు సంక్షేమ ఫలాలు, ఇటు అభివృద్ధి పనులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు తిరగాల్సిన అవసరం లేదు. మేమే 1-2 సార్లు చెప్పి మా ఇంటి ఓట్లు, మా బంధువుల ఓట్లు వేపిస్తామని చెప్తా ఉన్నారు. వారి ఆదరణ చూస్తూ ఉంటే చాలా అభినందనీయమని మాకు అనిపిస్తా ఉంది. విధాలా ఓటేసి గెలిపిస్తామని. రాష్ట్రంలో కుటుంబ పాలన తెరదించాలని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రోజు బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కూతురు కవిత పార్లమెంట్ సభ్యురాలుగా 5 ఏళ్ల కాలంలో చెరుకు రైతులకు, పసుపు రైతులకు, మొక్కజొన్న రైతులకు అన్యాయం చేసిందని ఆరోపించారు. జిల్లాల రైతుల దుస్థితికి కవిత కారణమని అన్నారు. తెరాస ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారారని అన్నారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి మాటున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు ఎన్నికలు అయ్యే వరకు తీవ్రంగా కష్టపడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆయుపట్టుగా ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారి ఆహర్నిశలు ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా వారు చేస్తున్న సేవలు కానీ మా అందరికీ కూడా ఆదర్శం. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరేది ఇక్కడే, ఈ వారం రోజులు, నెక్స్ట్ 10 రోజులు మనకి పత్రిక కీలకం. వాళ్ళ ఆర్పాటు భయపడాల్సిన అవసరం లేదు. కోర్టులు వెదజల్లి పత్రికల ప్రకటనలు, ప్రతి మీటింగ్కి డబ్బులు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చిన నిజమైన మీరు కార్యకర్తలు, ఈ స్టేజ్ పైన ఉంటే నాకు ఒక స్థాయి కల్పించింది మీరు ఇక్కడ ఉండాల్సింది. మీరు అక్కడ కింద కూర్చున్నాను, ఇక్కడ స్థాయి పంపించింది స్టేజ్ పైకి. మీలో మీ జీవితమే నా జీవితం, నా జీవితం మీకు పనిచేస్తానని చెప్తాను, నా జీవితం మీకు పరివర్తన చేస్తానని చెప్తున్నాను. నాకు ఈ స్థాయి సంస్కారం కలిగించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మీరు నిజమైన కార్యకర్తలు, మీరు నిజమైన కాంగ్రెస్ బాగుపడతారు. ఇవాళ కాంగ్రెస్ బతుకున్నదంటే మీ వల్ల బతుకుంది. బోధన పట్టణంలో తిరిగి కాంగ్రెస్ వైభవం రావాలన్నా, నిజామాబాద్ పార్లమెంట్ తిరిగి కాంగ్రెస్ నాయకులు వస్తే జాతీయ స్థాయిలో, గతంలో నిజామాబాద్ పార్లమెంట్ కూడా జాతీయ స్థాయిలో
చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నాయకులు తాహేర్, గడుగు గంగాధర్, అన్ని మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం వర్ణి మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ప్రధాని మోడీ బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఈ ఎన్నికల్లో కూడా ఎక్కువ మొత్తంలో గెలిపిస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో అధికారం చేపట్టి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని లక్ష్మారెడ్డి వెల్లడించారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జాగృతి మండల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాగృతి మండల అధ్యక్షులు జాదవ్ రాజు మాట్లాడుతూ గత పాలకుల కంటే 4.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభివృద్ధికి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి తాండాలను అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రైతులకు 24 గంటల కరెంటుతో పాటు రైతు బంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం, రైతు బీమా, నిరుపేద మహిళలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలను అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మండలంలోని పలు తాండాల యువకులు, నాయకులు తీర్మానం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ కవిత అత్యధిక మెజార్టీతో గెలుపునకు కృషి చేస్తామన్నారు. ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది. కాబట్టి మా గిరిజనులంతా రంజన్ మండలంలోని గిరిజన తాండాలన్నీ నిజం తాండా కావచ్చు, దండిగుట్ట కావచ్చు, గిరినగుట్ట కావచ్చు, సాటాపూర్ కావచ్చు, మౌలాలి తాండా కావచ్చు, అన్ని తాండాలు కలిపి మేము కేసీఆర్ ప్రభుత్వానికి కారు గుర్తుకి మేము మద్దతు పొందుతున్నాం. సంపూర్ణ మద్దతుతో మాత్రం కవితక్కకే గెలిపించి భారీ మెజారిటీతో గెలిపించడానికి. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు రామచందర్, కిషన్, వీరేందర్, శ్రీను, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో గొల్ల కురుమల యాదవ సంఘం మండల అధ్యక్షుడు గొల్ల లింగం యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజారాం యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీజేపీ కాంగ్రెస్ పాలనలో బీసీలను చిన్నచూపు చూశారని, అగ్రవర్గాల పెత్తనం చెలాయించారని అన్నారు. కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ లేని ప్రభుత్వం ఏర్పడాలంటే టీఆర్ఎస్ కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఏప్రిల్ 4వ తేదీన పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే బీసీ కుల సంఘాల మహాసభకు భారీ ఎత్తున అన్ని బీసీ కుల సంఘాలు ఏకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్లో జరిగే బీసీల ఆత్మీయ సమ్మేళనానికి మరి పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పేసి మరి అఖిల భారత యాదవ సంఘం, మరి గొల్ల కురుమ సంక్షేమ సంఘం, మరి అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున బీసీలలో అతిపెద్ద కమిటీ అయినటువంటి గొల్ల కురుమలు కూడా పెద్ద ఎత్తున రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం. మరి ఈ నియోజకవర్గంలో ఎంపీ కవిత గారు ఒక డైనమిక్ లీడరు, అనేక సమస్యల మీద గతంలో కొట్లాడి మరి పార్లమెంట్లో కానీ, ఇటు గల్లీలో కానీ, ఢిల్లీలో కానీ మరి నిజామాబాద్ సమస్యల పరిష్కారం కోసం మరి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు. అదేవిధంగా ఇవాల్టి బంగారం వెండి ధరలేంటో చూద్దాం. 24 క్యారెట్స్ బంగారం ధర 33,050 రూపాయలు కాగా ఆర్నమెంట్ బంగారం తులం ధర 32,550 రూపాయలుగా ఉంది. ముద్ద వెండి కిలో ధర 41,000 రూపాయలు కాగా ముద్ద వెండి తులం ధర 410 రూపాయలు. ఆర్నమెంట్ వెండి కిలో ధర 39,000 రూపాయలు కాగా ఆర్నమెంట్ వెండి తులం ధర 390 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే బోధన్ నియోజకవర్గం పచ్చగా ఉంటుంది. బోధన్ ఎన్నికల ప్రచారంలో ఎంపీ కవిత. నరేంద్ర మోడీతోనే దేశం అభివృద్ధి. విజయ సంకల్ప సభలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీతో ఎంపీ కవితను గెలిపించుకుందాం. ఆర్మూర్ రోడ్ షోలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూసే పార్టీలోకి చేరికలు. ఎంపీ స్వగృహంలో ఎంపీ కవిత. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికులను నిర్లక్ష్యం చేస్తోంది. జిల్లా సదస్సులో ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ణ. ఆటిజం పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించవద్దు. ప్రపంచ ఆటిజం దినోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి GTPL. నమస్తే.